రీసెంట్గా పెట్టిన అనంతగిరి హిల్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఆఫ్టర్ అ లాంగ్ టైం పెట్టినా కూడా చాలామంది చూసారు. సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఇప్పుడే అనంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత. అండ్ ఈ వీడియో ఏంటి అనేది మీకు తమ్నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. తమ్నెయిల్ చూడకుండా డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి వీడియో చూసే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఏంటి అని అంటే ప్రజెంట్ అయితే బయటికి వెళ్తున్నాము. ఎందుకు ఏంటి అనేది చూపిస్తాను, బట్ దానికంటే ముందు చెప్పేస్తాను అనమాట ఎందుకు వెళ్తున్నాం అనేది. నేను 1K అయినప్పుడు నా దగ్గర ఉన్న నా పాకెట్ మనీతోని నేను ఫుడ్ డొనేషన్ చేయాలి అన్న ఒక థాట్ వచ్చిందనమాట. టు బీ ఫ్రాంక్, చాలామంది అంటుంటారు కదా లైక్ నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను బట్ ఎప్పుడు వీడియో తీయలేదు అని. టు బీ ఫ్రాంక్, నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా చూపించాలని చెప్పేసి, ఒకరికి హెల్ప్ చేసినప్పుడు ఆ హ్యాపీ ఫీలింగ్ కూడా మీకు చూపించాలని. ఆల్సో అదే కాకుండా 1K అయినప్పుడు నేను ఇలా ఫుడ్ డొనేషన్ చేసి వీడియో మీకు కూడా పెడతాను అని చెప్పేసి మీతో పాటు షేర్ చేసుకుంటాను అని చెప్పినందుకు వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇది ఫస్ట్ టైం చేయడము అని అంటే నా సొంతంగా నేను చేయడం ఫస్ట్ టైం. స్కూల్లో ట్రిప్స్ ఉండేవి, ఫీల్డ్ ట్రిప్స్ అట్లా. సో 3 to 4 times ఇయర్లీ తీసుకెళ్లే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్కి, ఆర్ఫనేజ్కి అట్లా తీసుకెళ్ళినప్పుడు బెడ్షీట్స్ అలాంటివి డొనేట్ చేసినప్పుడు మేము హెల్ప్ చేసామన్నమాట. బట్ అది స్కూల్ తరపున చేసాము, బట్ స్టిల్ అది కూడా హెల్పింగే, మా చేతులతో చేయించారనమాట. సో అక్కడ అనిపించింది, చాలామంది అనేవాళ్ళు లైక్ బర్త్డేస్కి మేము చేస్తాము, అలా చేస్తాము, ఇలా చేస్తాము అని. మేము ఎప్పుడు ఏదైనా ముందు ప్లాన్ చేసుకుంటే అది అస్సలు అవ్వదు అనమాట. అది ఎందుకో తెలియదు. ఇది ప్లాన్ చేసుకొని 1K అయినప్పటి నుంచి ఎవ్రీ డే అండ్ నైట్ ఎవ్రీ డే అనుకుంటాం రేపు వెళ్దాం అని. మాకు కుదరదు, లేకపోతే డాడీకి వర్క్ ఉంటుంది. న్యూ ఇయర్కి అనుకున్నాము, న్యూ ఇయర్ డాడీ శబరి వెళ్ళాడు. ఈసారి సంక్రాంతికి చేద్దామని అనుకున్నాము, డాడీ బాంబే వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే సంక్రాంతి ముందు ఈరోజు 11th అనుకుంటా డేట్, Jan 11th. సో ఈరోజు చేస్తున్నాము. సో దానికోసమని మేమైతే ప్రజెంట్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మమ్మీకి కూడా ఎందుకో చికెన్ బిర్యానీ అలా చేయాలనిపించింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ రత్నదీప్కి వచ్చాము. అవి ఫాయిల్ కవర్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవడానికి. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. సో గైస్, రత్నదీప్లో అయితే మేము ఫాయిల్వి కవర్స్ తీసుకున్నాం, ప్యాకింగ్ కవర్స్ ఒక 60 to 70 తీసుకున్నాము. ఎంతమందికి చేస్తాము, ఎంతమందికి చేయగలుగుతాం అనేది తెలియదు. ఇక్కడ ఎంతమందికి చేయగలుగుతాం అనే ప్రాబ్లం కాదు, లైక్ కుకింగ్ ప్రాబ్లమ్. ఎక్కువ వండిన తర్వాత అది ఎక్కువ క్వాంటిటీలో వండినప్పుడు మంచిగా అవ్వలేదు అని అంటే మళ్ళీ మనమే హర్ట్ అవుతాము తర్వాత. అందుకోసమని తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. మాకు ఎక్కడి వరకు అయితే పర్ఫెక్ట్గా మేము చేయగలుగుతాం ఇంత క్వాంటిటీ అనుకునేంత వరకు మమ్మీ చేస్తుంది అనమాట. మమ్మీ ఒక్కతే కాబట్టి సో అయినంత వరకు చేస్తాము. లైక్ ఒక్కరికి చేసినా, ఇద్దరికి చేసినా, 100 మెంబర్స్కి చేసినా కూడా అంతే హ్యాపీనెస్ని ఇస్తుంది. కాబట్టి మాకు అయినంత వరకు మేము చేద్దామని అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే బిస్లరీ అదే వాటర్ తీసుకుందామని వచ్చినాము. సో తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. సో గైస్, వాటర్ బాటిల్స్ కూడా తీసేసుకున్నాము అండ్ ఫాయిల్ కవర్స్ తీసేసుకున్నాము. అంతా అయిపోయింది. నెక్స్ట్ చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. మమ్మీ కుకింగ్ చేస్తుంది అనమాట. లంచ్ టైం వరకు అవుతుండొచ్చు. అండ్ యాజ్ ఐ సెడ్ ఫస్ట్ టైం కాబట్టి ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మేము చాలాసార్లు అనుకున్నాము లైక్ చెయ్యాలి అని చెప్పేసి, బట్ మేము ఇదే కాదు ఏదైనా సరే ముందు ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవ్వదు అనమాట. ఈ డే మేము ఇక్కడికి వెళ్తాము అని అనుకుంటే అది ఏదో వర్క్ వల్ల ఆగిపోతుంది. సో అందుకోసమనే ఇంత లేట్ అయిపోయింది ఈ వీడియో కోసము. సారీ ఫర్ దిస్. అండ్ నేను కూడా చాలా ఫీల్ అయిపోయినా, లైక్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఎందుకు ఇట్లా అవుతుంది అనుకొని. బట్ చేయాల్సిన డే వచ్చినప్పుడు అది ఏం చేసినా కూడా ఆగదు కదా. సో ఆ డే ఈరోజే అనమాట. సో అందుకే అయిపోతుంది వర్క్ అంతా ఈరోజు. అండ్ ఈరోజు డాడీ కూడా టైం తీసుకొని ఇక్కడే ఉన్నాడు అనమాట, ఇంటి దగ్గరే. ఎందుకంటే డాడీ లేకపోతే అవ్వదు. మేము వెళ్ళి ఇవ్వాలంటే అంత క్వాంటిటీ కానీ ఎక్కువైనా తక్కువైనా కూడా తీసుకొని వెళ్ళాలి అని అంటే వెహికల్ లేనప్పుడు డ్రైవింగ్ అంటే ఇంకెవరో ఒకరు ఉండాలి, మామ కానీ డాడీ కానీ. మామ బిజీగా ఉంటాడు, డాడీ కూడా బిజీ ఉంటాడు. సో ఈరోజు డాడీ కొంచెం టైం తీసుకొని ఇంటి దగ్గరనే ఉన్నాడు అనమాట. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాము. ఇంకా అదొకటి తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ కుకింగ్ చేసేది కొంచెం చూపిస్తాను. అండ్ ఆ తర్వాత ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను.
అండ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లైక్ నేను చాలా వీడియోస్ చూశాను చాలామందివి, అది కూడా యూట్యూబ్తో వచ్చిన ఇన్కమ్తో వాళ్ళు చేస్తానని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేసి చేసిన వాళ్ళని చూశాను. బట్ నేను యాక్చువల్లీ ఇంట్లో అకౌంట్స్ చేస్తానన్నమాట. నార్మల్గా ఊరికే పాకెట్ మనీ తీసుకోకుండా డాడీవి అకౌంట్స్ చేసి ఆ మనీ తీసుకొని ఆ మనీతోని నేను ఇప్పుడు నా ఓన్ మనీతో చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉండాలి అని చెప్పేసి ఈవెన్ ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా నా మనీతోనే పెట్టినా అనమాట. కుకింగ్ అయితే మనీ పెట్టినా కూడా రాదు, ఇంకా మమ్మీయే చేయాలి, తప్పదు. సో కుకింగ్ క్రెడిట్స్ ఎప్పుడు మమ్మీకే ఉంటాయి అన్నమాట. అది కాదేమో దాని పక్కన అదే. సో చికెన్ షాప్ బంద్ ఉంది, వేరే షాప్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ అటే పోవాలనుకుంటా. ఇక్కడ ఏడా లేదు మళ్ళీ. సో నేను యాక్చువల్లీ ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నాను. ఈరోజు కూడా కాలేజ్ ఉంది, ఇంకో 2 days కాలేజ్ ఉంది. ఈ 2 days అయిపోయిన తర్వాత హాలిడేస్ మాకు. 13th నుంచి 17th దాకా హాలిడేస్, 19th నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, 24th నుంచి అనుకుంటా, 24th 25th నుంచి మెయిన్స్, నెక్స్ట్ ఫిబ్రవరిలో ల్యాబ్ వర్క్స్, దాని తర్వాత మార్చ్ అప్పుడు ఇంటర్ అయిపోయినట్టు అనమాట. ఇంటర్కి శుభం కార్డు పడ్డట్టు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. అండ్ ఈ 3 months అయితే తిప్పలు పడాలి, తప్పదు. దానికి చదవాలి, దీనికి చదవాలి. చిన్ననాడు రో కొడుక సీత కష్టము రో బిడ్డ, చిన్ననాడు రో కొడుక సీత కష్టము రో బిడ్డ. అండ్ వీడియోస్ వరకు వస్తే నా మానిటైజేషన్ అయితే మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది. మానిటైజేషన్ అవ్వలేదు, 2 years దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ March 1st వస్తే 2 years అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అండ్ ఫస్ట్ వీడియో పెట్టింది వచ్చేసి శివరాత్రికి. లాస్ట్ టైం లక్కీగా శివరాత్రి అండ్ నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన డే 2 ఒకే రోజు వచ్చినాయి అనమాట. ఈసారి ఒకే రోజు రావట్లేదు, శివరాత్రి ముందే వస్తుంది. దాని తర్వాత మన ఛానల్ యానివర్సరీ వస్తుంది. అండ్ 1Kకి చేయాల్సింది 1.21Kకి వచ్చింది. బట్ స్టిల్ హ్యాపీ, పెరిగింది కదా మన ఛానల్ మెంబర్స్. సో ఇప్పుడైతే ప్రజెంట్ చికెన్ షాప్ దగ్గరికి వచ్చేసినాము. సో ఇంటికి వచ్చేసినాము, టైమ్ 11:51 అవుతుంది. ఇంకా తినలే అనమాట. నేను మార్నింగ్ నుంచి ఏం తినలే, టీ ఒకటి తాగినా. ఆల్రెడీ మమ్మీ రైస్ పెట్టింది. మేము ఇంట్లో తినే రైసే అనమాట, బియ్యం. సో బయట నుంచి ఏం తీసుకురాలేదు, ఇంట్లో మేము రెగ్యులర్గా వండుకునేది తీసుకొని పెడుతున్నాము. బాస్మతి రైస్ లేదనమాట, సో అందుకోసమని నార్మల్ రైస్ పెడుతున్నాము. అండ్ ఇంట్లో మేము కుక్ చేసుకునేది చూపిస్తాం. సో ఇది కుకింగ్ అయితే అవుతుంది. నేను ట్రైపాడ్ పెట్టేసి కుకింగ్ది ఎట్లానో ఆల్రెడీ మీరు చికెన్ బిర్యానీ రెసిపీ చూసేసిర్రు నా యూట్యూబ్ ఛానల్లో. స్క్రోల్ చేస్తే కింద ఉంటుంది అనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో అది, ఎందుకంటే దాంట్లో బ్లూపర్స్ యాడ్ చేసిన కాబట్టి. అండ్ ఒక ట్రైపాడ్ సెట్ చేసేసి నేను తినే గ్యాప్లో ఇక్కడ ఇదంతా రికార్డ్ అవుతుంటుంది, అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. అండ్ చూసేయండి. నాకైతే ఈ వీడియోలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక సైడ్ హ్యాపీగా ఉంది, ఒక సైడ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్న ఇది ఉంది. నేను స్కూల్ టైమ్స్లో ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు ఒక ఫోటో దిగాను. సో ఆ ఫోటో కూడా నేను పెడతాను. నేను మా ఫ్రెండ్స్ ఇంకొక అమ్మమ్మ నాన్నమ్మ అనొచ్చు అనమాట. సో తనతో దిగాను అనమాట. నేను ఆ పిక్ పెడతాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్. ఇప్పటికీ కూడా నా దగ్గర ఆ పిక్ ఉంది అనమాట. స్కూల్ డేస్లో నేను మ్యామ్కి అడిగి మరీ ఫోటో దిగిన అనమాట, నన్ను ఒక ఫోటో తీయండి అని చెప్పేసి. సో అదొక మెమొరీ లాగా ఉండిపోయింది. అండ్ ప్రజెంట్ అయితే ట్రైపాడ్ సెట్ చేసేద్దాం. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, ఒకసారి ఛార్జింగ్ పెట్టి ఒకసారి ట్రైపాడ్ సెట్ చేసి ఇవన్నీ వేసేసి సెట్ చేసి తినుకుంటా కూర్చుంటా ఆలోపు. అండ్ ఇంకోటి, మేము నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఎంత తింటాం అని అంటే, లైక్ నాన్ వెజ్ అయితే 1/2 kilo చికెన్ తీసుకుంటే మార్నింగ్ ఈవినింగ్ నైట్, అదే బిర్యానీ వండుకుంటే మార్నింగ్ వండుకున్నది నెక్స్ట్ డే మార్నింగ్ దాకా మిగిలిపోతుంది అనమాట. అది వండుకునేది కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే అయినా కూడా అంత మిగిలిపోతుంది. మేము తినేది అట్లా తింటాం అనమాట. సో కుకింగ్ అయితే యూజ్ చేయండి ఇంకా. సో గైస్ ఇక్కడైతే కుకింగ్ అవుతుందన్నమాట. అండ్ మమ్మీ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తుంది, అన్నీ మిక్స్ చేసి చికెన్కి.
అండ్ మ్యారినేట్ చేయడానికి టైం లేదు కాబట్టి మేము రెగ్యులర్గా ఎట్లయితే చేసుకుంటామో అట్లనే చేసినాము. మేము రెగ్యులర్గా కూడా మ్యారినేట్ చేసుకోమన్నమాట. సో సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాము. సో ఇలాగే చేసినాము. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రైస్ కొంచెం ఎక్కువే వచ్చింది. అండ్ మేము ఓన్లీ 15 మెంబర్స్ వరకు వస్తుందేమో అనుకున్నాము, బట్ నియర్లీ ఒక 30 మెంబర్స్ వరకు వచ్చింది. నేను ప్లాన్ చేసుకుంది 70 మెంబర్స్, బట్ కుకింగ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 30 మెంబర్స్ వరకు అట్లా అనుకున్నాము. అండ్ 30 మెంబర్స్ వరకు వచ్చింది. అండ్ హెల్పింగ్ వీడియోస్ అయితే క్లిప్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి ఈ వీడియో మొత్తంలో. మిగిలిందే ఎక్కువ ఉంటుంది బికాజ్ నాకు పెట్టాలనిపించలేదు. ఉన్నాయి క్లిప్స్ బట్ పెట్టాలనిపించలేదు, సో పెట్టలేదు. మిగతా వీడియో చూడండి. సో గైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ప్యాకింగ్ అన్నమాట. సో ఫోన్ వచ్చింది, బిర్యానీ ఇప్పిస్తా. సో బిర్యానీ అయితే అయిపోయింది, ఇప్పుడు ట్రైపాడ్కి పెట్టేద్దాం. ప్యాకింగ్ అవుతుంది అనమాట. సో కుకింగ్ దగ్గర నుంచి వర్కింగ్ దగ్గర నుంచి మొత్తం మమ్మీ డాడీ చేసిర్రు అనమాట. నన్ను దగ్గరికి రానియలే. అండ్ దీనికంటే ముందు నేను ప్యాకేజ్ పట్టుకుంటా అంటే అట్లా అయితే ఇబ్బంది అవుతుంది, నేనే వేసేస్తాలే అని చెప్పేసి మమ్మీ వేస్తుంది. అండ్ దానికంటే ముందే కొన్ని ప్యాకెట్స్ ఆల్రెడీ పెట్టేసినాము. వీడియో ఇప్పటికే చాలా లెంతీగా అయిపోతుందని చెప్పేసి నేనే కట్ చేసి మధ్యలో నుంచి పెట్టిన. అండ్ ఇది సంక్రాంతి అయిపోయిన తర్వాత వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా. సంక్రాంతి కంటే ముందే నేను ఈ వీడియో రికార్డ్ చేసిన అనమాట. అండ్ ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నా కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో గైస్ ప్యాకింగ్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఇంకా డాడీకి తెలుసు, నాకు తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే బెడ్షీట్స్ ఇలాంటివి యూస్ఫుల్వి డొనేట్ చేయండి, కానీ మనీ మాత్రం ఇవ్వకండి. ఎందుకు అని అంటే ఒకరికి మనం మనీ ఇవ్వడం చూసి ఇంకొకరు కూడా కష్టపడకుండా లైక్ అదే వేలో వెళ్ళాలని చాలామంది అనుకుంటారు. అందుకే చాలామంది మనీ ఇవ్వరు. నేను కూడా మనీ ఇవ్వడానికి పెద్దగా ప్రిఫర్ చేయను. బయట ఎవరైనా మనీ అడిగితే కూడా ఇవ్వను. ఎందుకంటే నేను రోజు వచ్చే రూట్లో హైటెక్ సిటీ దగ్గర చూస్తాను, లైక్ చెయ్యి మొత్తం బర్న్ అయినట్టు అట్లా జస్ట్ ఆర్టిఫిషియల్గా ఆర్ట్ వేసేసుకొని చెయ్యికి మొత్తము మూవీస్లలో చూపించినట్టు అలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. అండ్ ఒకటే కార్ దగ్గర 2-3 నించొని ఉంటారు. అందరికీ చెయ్యికి సేమ్ ప్లేస్లో సేమ్ దగ్గర బర్న్ అయినట్టు ఉంటుంది అనమాట. అట్లీస్ట్ కాళ్ళు చేయి లేని వాళ్ళైనా కొంతమంది లైక్ ఏదో ఒకటి చిన్నగా అమ్ముకొని అలా చేస్తారు చూడండి, వాళ్ళకైనా హెల్ప్ చేయొచ్చు. కానీ ఇట్లా కొంచెం అంటే ఏమీ లేకపోయినా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కష్టపడకుండా చెయ్యికి అలా చేసుకొని కాలికి ఇలా చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చినా కూడా లైక్ మనకి లాభం అనిపించదు అనమాట. ఇచ్చిన హ్యాపీనెస్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు ఇదే రూట్లో వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి. అండ్ ఇప్పటికీ చాలామంది ఉన్నారు లైక్ పిల్లలు చూసుకోవట్లేదని, పేరెంట్స్ చూసుకోవట్లేదని చెప్పేసి చాలామంది బయట ఉంటారు కదా, వాళ్ళు ఇప్పటికీ వర్క్ చేసుకొని కష్టపడి ఉంటున్న వాళ్ళు ఉన్నారు, కష్టపడకుండా ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకోసమని మనీ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఎవరు అడిగినా కూడా చాలామంది అదే చెప్తారు. మనీ ఇస్తుంటే ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది. అందరు అదే రూట్లో వెళ్ళాలని అనుకుంటారు. అందుకోసమని మేము కూడా ఎప్పుడు మనీ ఇవ్వము, చాలా వరకు రేర్గా మనీ ఇస్తాము. అండ్ సో ఇదన్నమాట. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను. సో స్టార్ట్ అయిందనమాట. మేము కొండాపూర్ దగ్గర స్టార్ట్ చేసినాం కానీ ఎవ్వరూ కనిపించలే. అండ్ హైటెక్ సిటీలో మ్యాక్సిమం చాలామంది ఉంటారు, బట్ కొందరు ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు. లైక్ అన్నీ ఉండి కూడా వాళ్ళు లాస్ట్కి గొడవ పడతారు కదా మనీ ఇవ్వకపోతే. సో అలాంటి వాళ్ళకి కాకుండా జెన్యూన్గా నాకు అనిపించిన వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. అండ్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు హ్యాపీనెస్ ఉంటుంది, అవతల వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఇంకెక్కడైనా టూర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన దానికంటే ఇవి చాలా మెమొరబుల్గా ఉంటాయి అన్నమాట. సో అక్కడ తీస్తున్నప్పుడు అందరు చూస్తుంటే ఆక్వర్డ్ ఫీలింగ్ ఉండే, నచ్చలే అనమాట. అందుకోసమని మమ్మీకి తీయొద్దు అన్నందుకు మమ్మీ కార్లో నుంచి దిగకుండా కార్లో నుంచే తీస్తుంది. సో క్లిప్స్ తీసినా కూడా నాకే పెట్టాలనిపించలేదు. అండ్ మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఒక దగ్గర ట్రాఫిక్లో ఒక
ఒక అంకుల్ కనిపించాడు అనమాట. కాళ్ళు లేవు తనకి రెండు, లైక్ వీల్స్ పైన చిన్నగా కార్డ్బోర్డ్ పెట్టుకొని వీల్స్ పైన వెళ్తుండో. సో తినే అనమాట. అతను కనిపించిన వెంటనే మేము కార్ ఎక్కడో ఆపేసినా కూడా హెల్ప్ చేయాలనిపించి మళ్ళీ వెనక్కి వచ్చి మేము మళ్ళీ దిగి ఆ ట్రాఫిక్లో వెళ్ళి ఇచ్చేసి వచ్చామన్నమాట. అండ్ ఇది వచ్చేసి శిల్పారామం దగ్గర గంగిరెద్దు ఇవన్నీ తీసుకెళ్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఫుడ్ అనేది సరిగ్గా ఉండదు. ఓన్లీ ఫెస్టివల్స్ టైంలో వాళ్ళు బయటికి వస్తుంటారు కాబట్టి. సో మెసేజ్ వస్తుంటాయి, ఫోన్ వస్తుంటాయి, ఏమో ఒకటి వస్తుంటాయి డిస్టర్బెన్సెస్. నా పానానికి వీడియో చేసేది ఎప్పుడో ఒకసారి అయినా కూడా. సో వెళ్తున్నాం ఇప్పుడైతే ఆల్విన్ రూట్లో. అండ్ ఈ ఒక్క రోజే అనమాట బయట తిరగడం కానీ ఏం చేసినా కూడా. ఇంకా రేపటి నుంచి కూర్చొని హాలిడేస్ అయిపోయే లోపు ప్రతి ఒక్క వర్క్ అయిపోయాలన్నమాట. అయితే వీడియో ఎక్కువ రికార్డ్ చేయలేదు బికాజ్ నాకే ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంది. నాకు ఎందుకో నేను నార్మల్గానే బయట వీడియో రికార్డ్ చేయడానికి కొంచెం అదొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది, తెలిసిందే కదా. నేను అందరి ముందు అందరు ఉన్నా కూడా వీడియో రికార్డ్ చేయను. అట్లాంటిది ఇట్లా అని అంటే మా మమ్మీ వీడియో తీస్తుంటే కూడా నాకు తీయాలనిపించలేదు. ఇంకా మమ్మీ అందుకే షేక్ చేసి వీడియో తీసింది అనమాట కార్లోనే కూర్చొని. నాకే అనిపించింది, అంటే చాలామంది చూసే వాళ్ళు కూడా అనుకుంటారు లైక్ వీళ్ళు వీడియో కోసమే చేస్తున్నారా అని చెప్పేసి. అందుకోసమని నాకు తీయాలనిపించలేదు. ఆల్మోస్ట్ 1 or 2 ఒక 2 to 3 క్లిప్స్ ఉంటాయి అంతే. అండ్ వీలైతే ఇప్పుడు తీస్తాను, లేదంటే లేదు. చేసినామని అంటే అది మనకు తెలిసే చాలంటారు కదా. సో నాకు తెలుసు చేసిన అని చెప్పేసి. సో అక్కడక్కడ 1 or 2 క్లిప్స్ ఉన్నాయి, అవి పోస్ట్ చేస్తాను. డాడీకి కాల్ వచ్చింది, బాయ్ బాయ్. అండ్ ఇక్కడ హైలైట్ అనమాట, ఒక తాతకి హెల్ప్ చేద్దామని వెళ్తున్నట్టు ఆ తాత వెళ్ళిపోతూనే ఉన్నాడు అనమాట. మమ్మీ ఉరుక్కుంటూ వెళ్ళి ఫైనల్గా అయితే ఇచ్చేసి వచ్చింది. దానికోసం అని వీడియో రికార్డ్ చేసిన. సో ఆల్విన్, మాదాపూర్, కుకట్పల్లి ఇలాంటివన్నీ 2 times తిరిగినాం కానీ ఎవ్వరు కనిపించలేదు. నీడీ పీపుల్ ఎందుకు అనేది అర్థం కావట్లేదు. మేము ఎప్పుడు చూసినా కూడా చాలా మంది ఉంటారు. అయ్యో ఇంతమంది ఉన్నారు, ఏమైనా చేసి పెడితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. చేసినప్పుడు మాత్రం నిజంగా ఎవరు కనిపించరు. ఇందాక ఒక ముసలాయన వెళ్తుండ అనమాట, మమ్మీ ఇద్దామని చెప్పేసి వెళ్తుంటే ఆయన పిలిస్తే కూడా వాళ్ళకట్లా ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. మమ్మీ కూడా ఉరుక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఆయన జస్ట్ వాక్ చేస్తాడు, మమ్మీ ఎంత దొరికినా కూడా ఆయన రీచ్ అవ్వలేదు. అందుకోసం నా క్లిప్ తీసిన ఇందాక, వీడియో క్లిప్. అండ్ నేను ఫ్రంట్లో కూర్చున్నా అని చెప్పేసి మమ్మీ వెనకాల కూర్చొని అవన్నీ ఇస్తుంది అనమాట. ఇంకా 2 కాటన్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అవి అట్లానే ఉన్నాయి. ఫుడ్ ఓన్లీ జస్ట్ ఒక 30 members వరకు వచ్చిందనమాట. వాటర్ బాటిల్స్ ఏమో మేము 70 తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఇన్ ఆర్బిట్ రూట్లో ఉన్నాము. మార్నింగ్ ఎప్పుడు ఆఫ్టర్నూన్ బయలుదేరినాము, 1 ముందే బయలుదేరినాం అనుకుంటా. ఇప్పుడు టైం 5 అవుతుంది కానీ ఎవరు కనిపించట్లేదు అనమాట. ఆల్రెడీ తిరిగిన రూట్లలో ఏ ఒక్కరు కనిపించినా ప్రతి ఒక్కరికి ఇచ్చేసినాం అనమాట. ఇంకొక 6 ప్యాకెట్స్ ఉన్నాయి, వేస్ట్ చేయకూడదు కదా. అందుకోసమని ఎలాగో బయటికి వచ్చినాము. ఇంకా అటు ఇటు తిరిగిన ప్లేసెస్లో మళ్ళీ తిరగని ప్లేసెస్ ఇవన్నీ తిరిగినా కూడా ఎవరు కనిపించట్లేదు చాలా వరకు, ఎందుకో తెలియదు మరి. సో వీడియో చాలా అంటే చాలా లెంతీగా వస్తుంది. ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇచ్చేయడం అయితే పక్కా ఇస్తాను. అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్తాము. అప్పుడు వరకు అయితే తిరిగి చూసి ఇస్తాము. అండ్ అదంతా ఇప్పుడు నేను ఇంకా పెట్టలేను. వీడియో చాలా అంటే చాలా లెంతీగా అయింది, 40 minutes పైన వచ్చింది. అంతా కట్ చేసి ఒక 20-25 minutes లోపే పెట్టేస్తా. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. యాజ్ ఐ ప్రామిస్డ్, వీడియో అయితే మీరు చూసిర్రు. చాలా ఎక్కువ ఏం క్లిప్స్ తీయలేదు హెల్పింగ్, ఎందుకంటే నాకే ఆక్వర్డ్ అనిపించింది చెప్పిన కదా. సో అందుకోసం అని తీయలే. అండ్ ఫైనలీ అనుకున్నా చెయ్యాలి అని చెప్పేసి. ఫస్ట్ టైం నా మనీతో నేను ఏదైనా చేసినానంటే మాత్రం ఇదే అనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూసే వాళ్ళకి మీకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ ఉంది కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని షేర్ చేయండి. మీకు కూడా ఇలా చేయాలి అనిపించి ఆగిపోయిన వాళ్ళు ఉన్నా కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి హెల్ప్ చేయండి. పర్లేదు, చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. మనం ఇట్లా అంతా చేసి పెట్టినా కూడా చెప్తున్నా కదా, ఈరోజు నేను స్పెండ్ చేసిన కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ. బట్ మనం ఒక 30 to 40 మెంబర్స్కి హెల్ప్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఎక్కడెక్కడో ఎంతో ఖర్చు పెడతాం కదా, అదేదో కొంచెం ఇక్కడ ఖర్చు పెడదాము. సో ఐఎమ్ డన్ విత్ ఇట్.
ఇది మీకోసం అంట. సో ఐఎమ్ డన్ విత్ ఇట్ అనమాట ఫైనల్లీ. ఇంకెప్పుడైనా మళ్ళీ నా బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఇట్లా ఏమన్నా ఉంటే మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసుకుందాము. కానీ ఇట్లా ఎవరు కనిపించకపోతే డిసప్పాయింట్ అనిపిస్తుంది. అందరికీ అసలు కనిపించిన ప్రతి ఒక్కరికి ఇచ్చినా కూడా ఇంకా సరిపోకపోతే అరే సరిపోలే కదా అన్న ఇది ఉంటుంది అనమాట, ఇంతమందికి ఇచ్చినాము అని. కానీ ప్యాకెట్స్ మిగిలిపోతే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మిగిలిపోకుండా ఉండడానికి తిరిగి 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 ఇస్తున్నాం అనమాట. ఏ రూట్లో పోతున్నాం అర్థం కావట్లే, ఎటు పోతున్నామో అర్థం కావట్లే. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం, ఆఫ్టర్నూన్ నుంచి. సో ఇంకా ఫైనల్గా అయితే వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియోలో ఏముందో ఏం లేదో కూడా నాకు తెలియదు ఎడిటింగ్ చేసేంత వరకు. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెడతా యాజ్ యూజువల్. పోస్ట్ పెట్టిన తర్వాతనే ప్రీమియర్ సెట్ చేస్తాను. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.